One thing I will tell you, when you're reading the word of God will read you. దేవుని వాక్యాన్ని చదువుతుంటే దేవుని వాక్యం మిమ్మల్ని స్కాన్ చేస్తుందండి. The word of God will scan your heart, will scan your mind, your thoughts, your intents. దేవుని వాక్యము రెండంచుల గల ఖడ్గము కంటే పదునైనది. It's sharper than any surgeon's knife. It's sharper than the two-edged sword. So the word of God will go into the hearts and the thoughts and the intents of your mind, of your heart, and it will separate. ఇక్కడ బోన్ మ్యారో సెపరేట్ చేసి అంత డీప్ గా దేవుని యొక్క వాక్యం పెనిట్రేట్ అవుతుంది అని దేవుని వాక్యంలో ఉంది. సో ద వర్డ్ ఆఫ్ గాడ్, as you are reading the word of God will read you, and the word of God will do some deep surgery in you. దేవుని వాక్యము మీలో డీప్ సర్జరీ చేస్తుంది. దేవునికి అవిధేయమైనవి మనలో ఏమైనా ఉంటే అది తీసివేస్తుంది దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యము మన థాట్స్ ని ఫిల్టర్ చేస్తుంది, మన హార్ట్స్ ని షేప్ చేస్తుంది. బై షేపింగ్ అవర్ థాట్స్, బై షేపింగ్ అవర్ హార్ట్స్, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ యాక్చువల్లీ షేప్ అవర్ లైఫ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వెల్త్ ఉంది, దేవుని యొక్క వాక్యంలో ట్రెజర్ ఉంది, దేవుని యొక్క వాక్యంలో ఆనర్ ఉంది. సో వెన్ యూ ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ ఆనర్ యూ. దేవుని వాక్యాన్ని గణపరిచినప్పుడు దేవుని వాక్యము మిమ్మలను గణపరుస్తుంది. ఓడిపోతున్న మన జీవితాలకు ఘనత కావాలంటే, మనం నిలబడాలంటే దేవుని వాక్యాన్ని చదవండి. అక్క, నేను ఈ టెంప్టేషన్స్ ని జయించలేకపోతున్నాను, నేను ఈ టెంప్టేషన్ జయించాలి, ఒక విక్టోరియస్ లైఫ్ నేను జీవించాలి అని అనుకుంటే, బీ అ గుడ్ బైబిల్ స్టూడెంట్. దేవుని వాక్యాన్ని చదవండి. ద బెస్ట్ బైబిల్ కాలేజ్ ఈస్ సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్ విత్ యువర్ బైబిల్ ఓపెన్. దేవుని పాదాల దగ్గర బైబిల్ ఓపెన్ చేసి కూర్చొని చదువుతూ, పరిశుద్ధాత్మ దేవా నాతో మాట్లాడు ప్రభా అని మీరు అడిగినప్పుడు, బికాస్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ ద టీచర్, హీ ఈస్ ద ఆథర్, హీ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బైబిల్ అండి. అండ్ హీ ఈస్ దేర్ వెన్ యూర్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మనతో ఉన్నారు మనం వాక్యం చదివేటప్పుడు. సో ఆస్క్ గాడ్ టు ఎన్లైటన్ యువర్ మైండ్, ఆస్క్ గాడ్ టు స్పీక్ టు యూ. మీతో మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడిని అడగండి, అండ్ హీ విల్ టాక్ టు యూ, హీ విల్ ఎన్లైటన్ యువర్ ఐస్. అగాధంలో ఉన్న ధనమును నీకు ఇస్తాను అని చెప్పాడు. ట్రెజర్స్ ఆఫ్ డార్క్నెస్ అంటే డబ్బులే కాదండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ వెల్త్, హీ స్పీకింగ్, ఇట్స్ అ రెవల్యూషన్. మీ కంటికి మరుగై ఉన్న రెవల్యూషన్ ని, ప్రత్యక్షతను దేవుడు మనకు మనోనేత్రాలు వెలిగించి అది మనకి దయచేసినప్పుడు ఇట్స్ అ ట్రెజర్ ఫర్ us. పక్కన వాళ్ళకి అర్థం కాదు కానీ మీకు అర్థమవుతుంది. యూ విల్ బి ఏబుల్ టు సీ క్లియర్లీ. అది మీకు ఒక రెవల్యూషన్, మీకు ఒక ప్రత్యక్షతగా మారుతుంది. సో ద వర్డ్ ఆఫ్ గాడ్ బ్రింగ్స్ రెవల్యూషన్ and it will be a great blessing for you. Now when you read the word of God will read you. When you carry the word of God will carry you. When you honor the word of God will honor you.